అందరికీ పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం తెలుపుతూ మరి ఈరోజు జరుగుతున్న పరిణామాలను బట్టి తాండూరు మండలంలోని సంగం కలాన్ విలేజ్లో జరిగిన సంఘటనపై బాధాకరంగా మాట్లాడవలసి వస్తుంది. మరి ఈరోజు చూసినట్లయితే సంగం కలాన్లో జరిగిన విషయాలు ఒకటి, అక్కడ జరుగుతున్నది ఇంకొకటి. మరి సంజీవ్ రెడ్డి అనే ఒక వ్యక్తి మీద కక్ష సాధింపులు చేయడానికి మాత్రమే వాళ్ళు ఈరోజు ఆయన పైన కేసు పెట్టడం జరిగింది. సంజీవ్ రెడ్డి అంటేనే వాళ్ళకు ఒక భయం, మిగతా నాయకులకు భయం. ఒకప్పుడు మనోహర్ రెడ్డి గారికి చెప్పారు, నేను ఈ కక్ష సాధింపులు కొట్లాటలు మేము వచ్చినాక ఉంటాయని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏ ఊర్లలో ఒక ఊర్లో ఇది జరగడం జరుగుతుంది. ఇది జరిగిన సంఘటన ఏమిటి? వాళ్ళ ఊర్లో చిన్న విషయానికి అది పెద్ద రాజాంతం చేసి ఆయన సంజీవ్ రెడ్డి ఆయన వ్యక్తే లేడు. ఆ విషయంలో ఆయన కొట్లాడుతుంటే ఇడిపేయడానికి పోయిన వ్యక్తి పైన కేసు పెట్టడం ఎంతవరకు న్యాయమైంది? ఇది కేసు పెట్టిన వాళ్ళకి సంజీవ్ రెడ్డి లేడు అని చెప్తున్నాడు. పోలీస్ స్టేషన్ ముంగల్నే, పోలీసుల ముంగల్నే సంజీవ్ రెడ్డి ఆయన వ్యక్తి లేడు ఆయన అని చెప్తున్న పోలీసుల ముంగల్నే కేసు పెట్టిన వ్యక్తిలో చెప్పారు. మరి అంత చెప్పగా కూడా సంజీవ్ రెడ్డి పైన కేసు పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం? మాకేం పోలీస్ స్టేషన్లు కేసులు భారతీయ జనతా పార్టీ కొత్త కాదు. పార్టీలోనే ఈ కేసుల గురించి నేర్చుకునే రావడం జరుగుతుంది. మేము ఇటువంటి కేసులకు భయపడము. మీరు ఈ ఎలక్షన్లలో భయపడే సంజీవ్ రెడ్డి మీద కేసులు పెడుతున్నారు. సంజీవ్ రెడ్డికి ఏమి కాదు. సంజీవ్ రెడ్డి ఎంత ఉంటాడు? ఈ వచ్చే ఎలక్షన్లో మా భారతీయ జనతా పార్టీ సత్తా చూపిస్తాం. సంఘం కలాన్ని కూడా ఈ సభాముఖంగా పాత్రికేయులకు చెప్పడం జరుగుతుంది. మరి పాత్రికేయులందరికీ మీ ధన్యవాదాలు చెప్తున్నాను.